శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అష్టావక్ర గీతను ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా చెప్పుకుంటున్నాం. ఈ అష్టావక్ర గీత అష్టావక్ర మహాముని జనక మహారాజుకు చెప్పటం జరిగింది. జనక మహారాజు అష్టావక్ర మహామునిని, అయ్యా, నేను ముక్తిని, వైరాగ్యమును, జ్ఞానమును ఎలా పొందగలను అని అడిగారు. అడిగినప్పుడు ఆయన, అయ్యా, నువ్వు ముక్తిని కోరుకుంటే దేహభావాన్ని వదిలేయటం నేర్చుకోవాలి, సద్భావాలతో ప్రపంచంలో జీవించటం నేర్చుకోవాలి, క్షమ, రుజువర్తనము, దయ, సంతోషము, సత్యము, ఇటువంటి సద్గుణాలు నీలో ఉండాలి. దేహభావాలను నువ్వు బాగా వదిలిపెట్టి నీ యొక్క ప్రాణశక్తిగా నీలో ఉన్నటువంటి చైతన్య స్వరూపములో విశ్రాంతి తీసుకోవటం నువ్వు అలవాటు చేసుకోవాలి, అంటే సాధన చేసుకోవాలి. ఇక్కడ దేహభావాన్ని వదిలేయటం అంటే అవసరమైనంత ప్రాధాన్యత మాత్రమే దేహభావానికి ఇచ్చి, ఎందుకని సాధన చేయాలంటే అసలు దేహమే ఉండాలి. దేహం లేకుండా సాధన కుదరదు, ఈ విషయం తెలుసుకోవాలి. అయితే దేహమే ప్రధానమైనది కాదు, సాధనకు ఉపకరణం మాత్రమే. సాధన చేస్తే సాధింపబడేది సాధ్యము. ఈ యంత్రము, దేహం అనేటువంటి యంత్రము లోపల దీనిని నడుపుతున్నటువంటి ప్రాణశక్తి, అదే చైతన్య శక్తి, అదే ఆత్మశక్తి. అది నువ్వని తెలుసుకో. జాగ్రత్తగా నువ్వు దేహానికి ఎంత అవసరమో అంత మాత్రమే దానికి ప్రాముఖ్యతనిచ్చి సమయాన్ని కేటాయించి, దేహంతో నువ్వు జీవిస్తున్నా కూడా, దేహాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నా కూడా, ఇంద్రియములను నువ్వు ఉపయోగించుకుంటున్నా కూడా, దీని కదలికలకు ఆధారమైనటువంటి, దేహం అనేటువంటి యంత్ర కదలికలకు ఆధారమైనటువంటి చైతన్య స్వరూప శక్తిని నేను అనే భావాన్ని బాగా గుర్తుపెట్టుకో. దేహభావాన్ని పెంచుకోబాక. అందులోంచి నువ్వు ఎంత విడిపెడుతూ ఉంటావో అంత శాంతిని నువ్వు పొందుతావు. అదేనైనా పూర్తిగా విడిపెడితే అది ముక్తి. పూర్తిగా భావంలోంచి విడిపడి నేను చైతన్యాన్ని అని నీ స్వీయ చైతన్యంలో, నీ ఎరుకలో, నిస్పృహలో నువ్వు ఉండగలిగితే అది సంపూర్ణమైనటువంటి ముక్తి స్థితి, మోక్షస్థితి. అయితే అది అంత తొందరగా వచ్చేది కాదు, ఎందుకంటే దేహభావన అంత తొందరగా పోయేది కాదు. మనకు మొదలు దేహభావనతోనే మొదలవుతాము. కనుక దేహభావననే ముందు పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయి. దేహభావనకు సంబంధించినటువంటి ఎన్ని భావాలు నీలో ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ వాటిని పెంపొందింప చేసుకోకుండా వీలైనంత వరకు వాటిని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి. ఏంటా ప్రయత్నం? ఎలా చేయాలి అంటే, దేహభావనకు సంబంధించి నీలో ఉన్నవన్నీ పరిశీలించుకో. ముందు అసలు ఇప్పటి వరకు ఏం పెంచేసుకున్నావో, ఏమేమి ఉన్నాయో, ఎలా ఉంటున్నావో అవన్నీ గమనించుకో. నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు చూసుకో. అలా నిన్ను నువ్వు గమనించుకోకుండా, నిన్ను నువ్వు చూసుకోకుండా దేహభావనని బలపరుస్తున్నటువంటి, ఇప్పటికే బలపడినటువంటి భావములు ఏమున్నవో అవి గమనించుకోకుండా వాటిని తొలగించుకోవటం కుదరదు. కనుక ముందు దేహభావనను తొలగించుకో. మోక్షం అక్కడే ఉంది, ముక్తి అక్కడే ఉంది. ముక్తి మోక్షము సాధించేది కాదు, అది ఆల్రెడీ సాధ్యము, అక్కడే ఉన్నది. కానీ అక్కడే ఉన్నా అది మనకు ఎందుకు తెలియటం లేదు అంటే, దానిని మనం దేహముగా భావించుకుంటున్నాము. దానిపైన దేహ భావనలు, దేహము నేనన్న భావనలతో దాన్ని కప్పేశాము. ఆ భావనలు తీసేస్తే మనకు కనపడేది ముక్తి, మోక్షము, అదే నీ చైతన్య స్వరూపము. కాబట్టి దేహభావనలు ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలుసుకో అంటూ ఆయన చెబుతున్నారు. నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమీనాక్షగోచరః అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీ భవ. నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమీనాక్షగోచరః అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీ భవ. నత్వం విప్రాదికో వర్ణో,
అంటే పూర్వము వర్ణాశ్రమములు అనేవాళ్ళు. అంటే 4 వర్ణములు ఉన్నాయని చెబుతారు. 4 వర్ణములు ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 వర్ణములు శాస్త్రములలో చెప్పబడింది. వర్ణములు అంటే వర్ణములు ఎలా వచ్చినాయి అంటే వారు చేసేటువంటి ప్రవృత్తులను బట్టి, వారి యొక్క మానసిక స్థితి గతులను బట్టి, వారి ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు ఏ ప్రవృత్తులు ఎన్నుకుంటారో, ఎందులో వెళుతూ ఉంటారో అలా వర్ణాలు వచ్చినాయి. బ్రాహ్మణులు అన్నప్పుడు పూర్తిగా విద్యా సంబంధ జ్ఞాన సంబంధమైనటువంటి వాళ్ళు. అంటే ఈ 4 రకాలు మన శరీరంలోనే ఉంటాయి మీరు గమనిస్తే. అందుకనే భగవంతుణ్ణి విరాట్ పురుషుడిగా చెబుతారు. చెప్పి విరాట్ పురుషుడు యొక్క ముఖము నుండి, తల నుండి బ్రాహ్మణులు వచ్చారని చెబుతారు. అంటే ఏంటి విరాట్ పురుషుడు బ్రాహ్మణులు రావటం అంటే ఏంటి? ఏమి లేదు, మన తలలో జ్ఞానం ఉంది. తలకు సంబంధించినటువంటి భాగం అంతా మనలో బ్రాహ్మణత్వం, జ్ఞానము, ఆలోచనాపరమైనటువంటి ఆలోచనలు చేయగలిగి శరీరం మొత్తాన్ని నడపగలిగినటువంటి శక్తి మన తలకే ఉంది. మన ముఖం నుంచి మాట్లాడతాం, మన భాష అంతా ఇటు నుంచి వెళ్తుంది జ్ఞానాన్ని ప్రవహింపజేయటానికి. అందుకని ఆ భాగము నుంచి బ్రాహ్మణులు పుట్టారు అంటే బ్రాహ్మణులు ఎవరో ఉత్తములు అక్కడి నుంచి పుట్టారు, శూద్రులు ఎవరో కాళ్ళ నుంచి పుట్టారంట అని వర్ణాలు ఏర్పరుచుకొని ఆళ్ళని తిట్టి ఈళ్ళని తిట్టుకోవడం కాదు. అందులో తాత్వికతను అర్థం చేసుకో. నువ్వే 4 వర్ణాలు నీలోనే ఉన్నాయి. ఆ విరాట్ పురుషుడు నువ్వే, ఎవరో కాదు. అయితే ఏ వర్ణానికి నువ్వు కట్టుబడబాక. ఎందుకని 4 నువ్వే అయినప్పుడు ఒక వర్ణం నేనేని ఎలా అనుకుంటావు? అంటే నువ్వు అప్పుడు దేహభావనలో ఉన్నావు. అందుకని చక్కగా దాన్ని వివరించి చెబుతున్నారు. ఏమని? నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమీ నాక్షగోచర. అంటే ఇక్కడ చూడండి, ఏ వర్ణాశ్రమాలకు నువ్వు చెందవు. ఏంట వర్ణములు? బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 రకాలుగా విభాగాలు చేశారు. ఇప్పుడు ఈ విభాగాలు చేసింది మనుషుల్ని కాదు, ఆ 4 మనలోనే ఉన్నాయి. ఆ ప్రవృత్తులు ఎక్కువ ఎవరున్నాయో వాళ్ళని అలా విభాగాలు చేశారు. ఇప్పుడు మనకు బాగా చదువుకోవాలన్నది, విద్య మీద ఆసక్తి ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడైనా చూడండి చాలా మంది పిల్లలు, అదొక ఆసక్తి. ముందు అది మన శరీరంలో పరిశీలిస్తూ చెప్పుకుందాం. ఈ వర్ణాలు మన శరీరంలో తల భాగం ఏదుందో అది మెదడని ఆలోచించి శరీరాన్ని మొత్తాన్ని నడిపేటువంటి యంత్రాంగం. దానికంటే ఇంకా గొప్పదేంటి? బ్రాహ్మణులు అంటే బ్రహ్మకు సంబంధించిన, అంటే బ్రహ్మమునకు సంబంధించినటువంటి జ్ఞానమును అన్వేషించువారు లేదా విద్యను తెలుసుకునేవారు. వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణుడే. మీరు వెళ్ళి వెనకాల చదువుకోవచ్చు, గ్రంథాల్లో చదువుకోవచ్చు. ఇందులో ఎటువంటి విభేదము విరోధము లేదు. ఇప్పుడు మనలో బ్రాహ్మణత్వం ఏంటి? మన తల మనలో బ్రాహ్మణత్వానికి చెందింది. అంటే మొత్తం ఏదైనా నేర్చుకోగలిగింది, తెలుసుకోగలిగింది, ఆదేశించగలిగింది, నడపగలిగింది, చెప్పగలిగింది అన్నేదే. వాక్కు ఇవన్నీ అక్కడే వస్తాయి. మెడ నుంచి పైభాగం అంతా, ముఖభాగం, తల అంతా కూడా అది మనలో బ్రాహ్మణత్వం. అంటే విద్యా సంబంధం అంతా అక్కడ దొరుకుద్ది. తర్వాత కిందకు వస్తే భుజములు. మనలో బలం ఉంది, పని చేయాలి. దేంతో చేస్తాం? చేతులతో చేస్తాం. ఏ పనులైనా చేతులు లేకుండా పనులు చేస్తాం. బలం, ఏ పనులు చేయాలన్నా భుజ బలం ఉండాలి. పని చేయాలంటే చేతులు ఉండాల్సిందే. చేతులు లేనుడు ఏ పనికి పనికిరాడు, కళ్ళు చూస్తూ ఉంటాయి అంతే. అందుకని భుజబలం క్షత్రియులు అన్నారు. అంటే బలానికి సంబంధించి కార్య సంబంధిత ప్రోత్సాహం, కార్యం చేసేటువంటి శక్తి, కార్యోపకరణాలు భుజాలు, చేతులు. వాటి మీద కొంతమందికి ఎక్కువ ఆలోచన కంటే పనులు చేయటం ఇష్టం ఉంటుంది. అంటే మెదడును ఉపయోగించడం కంటే కర్మ మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. క్రియ ఎక్కువ చేస్తారు, ఆలోచన తక్కువ చేస్తారు. ఆలోచన అసలు చేయలేని కాదు. ఈ 4 ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అందుకని ఎవరైతే భుజబలాన్ని ఎక్కువ ఉపయోగిస్తారో వాళ్ళని క్షత్రియులు అన్నారు. అంటే నిరంతర కార్యరతులై ఉంటారు వాళ్ళు. ఆలోచన చేయరా? కార్యం చేయాలంటే ఆలోచన చేయొద్దండి. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే ఇప్పటి కాలంలో మనం సైంటిస్టులు ఉన్నారనుకోండి, సైంటిస్టులు అందరూ
అంటే తలను ఉపయోగించే సైంటిస్టులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, మాస్టర్లు, విద్యా ప్రవృత్తికి సంబంధించి మేధస్సును ఉపయోగించి అనేక ప్రయోగాలు చేసి కనుక్కునేవాళ్ళు, డాక్టర్లు, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ వర్గానికి వస్తారు. అంటే మేధస్సును ఎక్కువ వాడతారు వాళ్ళు, శారీరక శ్రమ తక్కువ ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు బ్రాహ్మణులు మీరు చూడండి, ఎక్కడైనా బ్యాంకుల్లో ఉద్యోగాలు, వీళ్ళంతా మేధస్సునే వాడతారు, శారీరక శ్రమ తక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంకులు మొత్తం చూడండి మీరు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇదంతా బ్రాహ్మణ. అంటే తలను ఉపయోగించే వర్గం. తలను ఉపయోగించాలంటే మేధాశక్తి ఉండాలి. కానీ బ్రాహ్మణులు అని ఎందుకన్నారంటే అసలు దీనికి ఉపయోగపడేటువంటి అత్యధికమైనటువంటి శక్తి బ్రహ్మము. పూర్వపు చదువు అసలు మొత్తం బ్రహ్మం కూర్చే ఉండేది. ఇప్పుడంటే భౌతికమైనటువంటి విషయాల మీద ఆసక్తి వెళ్ళింది, అయినా మెదడుతో చేయటం ఏది అనుకోండి. ఇదంతా బ్రాహ్మణ వర్గం కింద వస్తుంది ఇప్పుడైతే. అప్పుడు అసలు బ్రాహ్మణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే బ్రహ్మము, అనంత ఆత్మతత్వం గురించి, అనంత బ్రహ్మము గురించి, ఆ బ్రహ్మతత్వం గురించిన విద్యలు, చదువులే ఉండేవి కనుక ఆ చదువులు చదివే వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. అది నీ ఇంట్రెస్ట్, నువ్వు ఎవరికి పుట్టావు ఎవరికి ఉన్నావు అనే లేదు. అందుకే మునులు, ఋషులు, యోగులు అందరిలో కూడా అన్ని జాతుల వాళ్ళు ఉంటారు, మొత్తం అన్ని జాతుల వాళ్ళు ఉంటారు. మత్స్యగంధి అనే ఆవిడికి పరాశర మహర్షి ద్వారా పుట్టిన వాళ్ళు వేదవ్యాస మహర్షి. మత్స్యగంధి అనే ఆవిడ చేపల వాళ్ళకి సంబంధించిన ఆవిడ, ఆవిడికి పుట్టినవాడు వేదవ్యాస మహర్షి. అలా పూర్వం కులాలు లేవు, జాతులు లేవు, విభేదాలు లేవు. ప్రవృత్తి గుణం, నీకు దేని మీద ఆసక్తి ఉంది అని. ఇప్పుడు మహర్షులు, ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు, జ్ఞానులు, గురువులు, అవధూతలు అని మనం ఎవరిని అంటున్నామో వీళ్ళంతా బ్రాహ్మణ వర్గం కిందకు వస్తారు. పూర్వకాలంలో వాళ్ళు ఎవరైనా సరే ఏ కులంలోనైనా పుట్టొచ్చు. ఇప్పుడు విశ్వామిత్రుడు రాజు, ఆయన తపస్సులు చేసి మహర్షి బ్రహ్మర్షి అయ్యాడు. కాబట్టి ఆయన క్షత్రియుడు కాదు, రాజుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన క్షత్రియుడు. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడు అయిపోయాడు. అలా జ్ఞానాన్ని పొంది నువ్వు ఏదైనా అయిపోవచ్చు నీ ప్రవృత్తి ప్రకారం, ఇప్పుడైనా అంతే, అప్పుడైనా అంతే. అందుకని విషయాలు కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇప్పుడు భుజబలంతో, చేతులతో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆలోచన తక్కువ. ఇప్పుడు మిలిటరీ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, మీరు రక్షణ వ్యవస్థలన్నీ చూసుకోండి. ఎక్కడైనా సరే రక్షణ వ్యవస్థ, ఒక బ్యాంక్ ఏటీఎం ముందు ఒక గార్డు ఉన్నాడు, ఆయన ఎదుర్కోవాలి, ఇప్పుడు పోరాడాలి అవసరమైతే. సెక్యూరిటీకి సంబంధించి ఏదున్నా రక్షణ వ్యవస్థలో ఎన్ని రకాలు ఉన్నా, అతి తక్కువ మన ఇంటి ముందు కాపలా పెట్టుకునేటువంటి ఒక పనివంతుడి నుంచి రక్షణ వ్యవస్థ అంతా కూడా దీని కిందకే వస్తుంది. భుజబలం అంటే వాళ్ళు ఎదుర్కోవడానికి ఉపయోగపడతారు. అందుకని వాళ్ళంతా క్షత్రియుల కింద వస్తారు. రక్షణ వ్యవస్థ. ఇప్పుడు మీరు గోర్ఖాలు వీళ్ళు ఉంటారు చూడండి, తిరుగుతూ విజిలేసుకుని తిరుగుతూ ఉంటారు. అవసరమైతే ఎవరైనా దొంగలాళ్ళు వస్తే పోరాడతారు వాళ్ళు. ఇక మిలిటరీ అయితే అసలు చెప్పక్కర్లేదు, దేశ రక్షణేగా. ఇదంతా క్షత్రియం కింద వస్తుంది. తర్వాత వైశ్యులు అంటే వ్యాపార సంబంధిత విషయాలు. వైశ్యులు అనేటువంటి మన శరీరంలో కింద భాగం తొడల నుంచి వచ్చారని చెబుతారు. తొడలో కటి ప్రదేశం ఏంటి ఆలోచించి చూడండి. స్త్రీ పురుష శారీరక సంబంధ కోరికలు ఉంటాయి. అంటే ఇంకొక మనిషి ఉంటే కానీ మన కోరికలు తీరవు. ఇంకో మనిషి ఉండాలి మనకి, ఆ మనిషి కోరిక తీరుతుంది, మన కోరిక తీరుతుంది. అలా ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు తన కోరికలు తీర్చుకోవాలి, ఇచ్చిపుచ్చుకోవడం. అది మనలో ఉన్నటువంటి ఈ శారీరక కోరికే ఇంకో మనిషితో మనకు అవసరాన్ని కల్పిస్తుంది. విడిగా కూడా అసలు ఏమి అందరు మనుషులు ఏదో ఒకటి ఉత్పత్తి చేసి వాళ్ళ నుంచి వీళ్ళు, వీళ్ళ నుంచి వాళ్ళు పొందితే తప్ప మనకేం దొరకదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఇలా కొంతమందికి వ్యాపార సంబంధ విషయాలలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వ్యాపారం అంటే ఏంటి, ఒక చోట స్థిరంగా కూర్చొని చేస్తాడు. కూర్చునేటప్పుడు దేని మీద ఆధారపడి ఉంటాడు, కటి ప్రదేశం మీద, తొడల మీద కూర్చుంటాం. ఏ సీట్లలో కూర్చుంటే ఒక స్థిరమైనది అది. ఇప్పుడు ఒక షాప్ పెట్టుకున్నాడు ఒక దుకాణదారు, ఏం చేస్తాడు, అక్కడ కూర్చుంటాడు, అక్కడే ఉంటాడు. అంటే ఆయన బేసే ఆయన తొడల భాగం, కాళ్ళు, పెరుగుల నుంచి కాళ్ళ వరకు కూర్చొని కూర్చున్న ప్రదేశం, కూర్చున్న విధానం అది వ్యాపారం అన్నమాట. వ్యాపార సంబంధాలు లేకుండా అసలు జీవితం గడవదుగా.
మొత్తం అంతా ఇచ్చిపుచ్చుకోవటమే ప్రపంచం అంతా. మనం ధనాన్ని మీడియాగా పెట్టుకొని ఉండొచ్చు, కానీ ఇచ్చిపుచ్చుకోవటమే మొత్తం అంతా. కొంతమందికి అటువంటి ప్రజ్ఞ ఎక్కువ ఉంటుంది, అటువంటి విషయాలు ఆసక్తులు ఎక్కువ ఉంటాయి. ఆ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడికి తెచ్చమ్మి ఇలా చేసి అలా చేయొచ్చు, అలా చేసి ఇలా చేయొచ్చు అనేటువంటి ప్రజ్ఞ ఎక్కువ ఉంటుంది. వాళ్ళంతా వైశ్యులు. అది మనిషి బుద్ధి మీద ఉంటుంది, అంతేం లేదు. కొంతమంది కొన్ని రకాల ఇంట్రెస్ట్లు. ఇంకా శూద్రులు అంటే ఇంకా అనేక పనులు ఉన్నాయి భూమి మీద. ఇంకా ఈ వ్యాపారం ఏం చేశారు, అనేక చోట్ల అనేక రకాలుగా తయారైన వస్తువులను తీసుకొచ్చి ఒక చోట అమ్ముతున్నారు. కానీ అనేక రకాల వేల రకాల వస్తువులను తయారు చేసింది ఎవరు? మీరు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళండి, ఇప్పుడు వేల రకాల వస్తువులు ఉంటాయి. లక్షలు ఉంటాయన్న ఆశ్చర్యపోకర్లా, లక్షల రకాల వస్తువులు ఉంటాయి. ప్రపంచంలో ఉన్న అన్ని తీసుకుంటే లక్షల రకాలు వెళ్ళిపోతాయి, అన్ని వస్తువులు ఉంటాయి. ఇవన్నీ ఉత్పత్తి ఎలా అవుతున్నాయి అంటే అనేక చోట్ల అనేక మంది మనుషులు అనేక రకాలుగా పనిచేస్తున్నారు, వాటిని ఉత్పత్తి చేస్తున్నారు. వీళ్ళు ఉత్పత్తిదారులు. అంటే బ్రెయిన్ ఎక్కువ వాడరు, బలం వాడరా అంటే బలం రక్షణ వ్యవస్థకు సంబంధించిన బలం వేరు, ఇది వేరు. శారీరకంగా ఏదో చేయవలసినవి చేస్తారు. అలానే వీళ్ళు లాభ సంబంధ వ్యాపారం డైరెక్ట్గా చేయరు, ఓన్లీ పని చేస్తారు అంతే. ఓన్లీ పని మాత్రమే చేస్తారు. ఇప్పుడు చూడండి, సూపర్ మార్కెట్ ఉంటుంది, సూపర్ మార్కెట్ పెట్టిన ఆయన, షాప్ పెట్టిన ఆయన వ్యాపారం చేస్తున్నాడు, వైశ్యుడు ఆయన. కానీ అందులో పనిచేసే వాళ్ళంతా వర్కర్స్, వాళ్ళు వ్యాపారం చేయట్లే, కానీ వ్యాపారం వాళ్ళే చేస్తున్నట్టు కనపడుతుంది. కాదు, అక్కడ వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళంతా శూద్రులు. అంటే సొంత వ్యాపారాలు లేనివాళ్ళు, సొంత ఉద్యోగాలు లేనివాళ్ళు, సొంత ఆలోచనలు ఎక్కువ ఉపయోగించిన వాళ్ళు, ఎవరో చెబితే ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా కూడా కొంతమంది ఉంటారు. మీరు అనేక మంది పని చేస్తుంటారు. అలా చేయకుండా కుదరదుగా. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉందంటే ఆ ఫ్యాక్టరీని మేధస్సుతో ఈ ఫ్యాక్టరీలు తయారు చేయాలని నిర్ణయించి పెట్టుకునే ఇంజనీర్లు ఉంటారు. కానీ ఆ మేధస్సు వాళ్ళదే. అక్కడ ఏ పని ఎవరు చేయాలో ఆ పని వాళ్ళు చేసుకుంటే వేల మంది పని చేస్తుంటారు. మేధస్సు వేరే వాళ్ళది ఉంటుంది, దానితో వ్యాపారం వేరే వాళ్ళది ఉంటుంది. కానీ అక్కడ పనులు చేసేవాళ్ళు వేరుగుంటారు. అంటే వీళ్ళు తమ సొంత కార్యం కాదు, విడిగా చేసుకుంటూ వెళ్ళిపోతారు శూద్రులు. అదే మనలో మన శరీరాన్ని నడిపేటువంటి మెయిన్ తలాభాగం ఏదుందో అది బ్రాహ్మణత్వం. మనలో ప్రతి మనిషిలోనూ 4 వర్ణాలు ఉన్నాయి, మనలో బ్రాహ్మణత్వం. అది మనలో పనులు చేయటానికి అవసరమైనటువంటి మానసిక ధైర్యము, భుజబలము, మానసిక శక్తి, శారీరక శక్తి ఏదుందో అది క్షత్రియత్వం. పనికి ముందని చేస్తాడు, ముందు ఏదైనా ముందు పనికి దూకేస్తాడు, వెళ్ళిపోయి వెనక ముందు ఆలోచించడు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు చూడండి, ఏదైనా వచ్చింది అంటే ఇంకా ప్రాణం పోద్దా ఉంటుందా అనవసరం దూకేస్తారు. పోలీసులు చూడండి, ఇప్పుడు మినిస్టర్స్ దగ్గర బాడీ గార్డ్స్ ఉంటారు. ప్రధానమంత్రులకి, సీఎంలకి, అనేక మంది మంత్రులకి బాడీ గార్డ్స్ ఉంటారు. ఎంతమంది బాడీ గార్డ్స్ చచ్చిపోయారో, ఎంతమంది బాడీ గార్డ్స్కి దెబ్బలు తగులుతాయో. బాడీ గార్డ్స్ అంటే ఏంటి? ఆ మినిస్టర్ని, ఆ మంత్రిని రక్షించడం కోసం తమ ప్రాణాలు అడ్డం పెట్టి నుంచుంటారు. వాళ్ళు ఆల్రెడీ చావుకు సిద్ధమై వెళ్ళిపోయారు. వాళ్ళు క్షత్రియులుగా ఏంటి, వాళ్ళకి కర్మ ఎంత ఇష్టమో చూడండి. వాళ్ళకి ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అటు మిలిటరీ కానీ, ఇటు బాడీ గార్డ్స్ కానీ, ఇటు పోలీసు వ్యవస్థ కానీ. అంటే ఏంటి? ఆ స్వభావం, క్షాత్రం. అదో రకమైన ధైర్యం, మానసిక ధైర్యం, శారీరక ధైర్యం రెండు కలిసి ఉంటాయి అందులో. ఇంకొకరిని రక్షిస్తూ ఉంటారు తమ ప్రాణాలు పోగొట్టుకుని. కొంతమందికి అలా స్వభావం ఉంటుంది. కొంతమందికి బిజినెస్. ఇప్పుడు మనలోనే చెప్పాక, మనలో ఏంటి, మనలోకి వచ్చేటప్పటికి శరీరపరంగా మనకు అన్ని కావాలి, ఇచ్చిపుచ్చుకుంటాం. కానీ అసలు చూడండి, ప్రతి వ్యక్తి ఒక భార్యను తెచ్చుకుంటాడు, ప్రతి స్త్రీ ఒక భర్తను తెచ్చుకుంటుంది. ఎందుకు? ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ. మన శరీరానికి వస్తే అది ఎక్కడ ఉంది? ఇప్పుడు తొడల నుంచి వైశ్యులు పుట్టారన్నారు, భుజముల నుండి విరాట్ పురుషుని, ముఖము నుండి బ్రాహ్మణులు పుట్టారంటే మన తలంతా బ్రాహ్మణత్వం. ఆ విరాట్ పురుషుడు మనమే. ఇది ఎప్పుడు తెలుస్తుంది? అనంతాత్మతత్వం నువ్వని తెలిసినప్పుడు తెలుస్తుంది. అంతే తప్ప జాతులు, వర్ణాలతో ఎవరెవరిని మోసం చేయలే. మనకు తత్వం అర్థం అవ్వక తిట్టుతున్నాం అందరిని. అంతే. అజ్ఞాని ఎప్పుడు ఇంకోళ్ళ మీద పడిపోతూ ఉంటాడు. ఇలా అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకో. విషయం చాలా స్పష్టంగా ఉంది. అందుకే ముందు చదువుకుంటే, అసలు విద్య లేనివాడు వింత పశువు అన్నారు.
ఆ విద్య ఏంటో చదువుకున్నాం అనుకో, జ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక చదువుతుంటే తెలుస్తుంది అసలు అందులో కులాలు లేవు, మతాలు లేవు, వర్ణాలు లేవు, జాతులు లేవు. ఆ చెప్పబడిందంతా మన బుద్ధుల్ని బట్టి, పుట్టుకుని బట్టి కాదు అన్నప్పుడు అసలు ఎవరిని తిడతో ఎవడు బుద్ధిగా వాళ్ళు వెళ్ళిపోయారట. అలా యోగులు, ఋషులు, మునులు, తపస్సంపన్నులు అందరిలోనూ బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు అనేక జాతుల్లో పుట్టారు, అనేక మందికి పుట్టారు, దాంతో చూడపడలేదు. ఇవన్నీ తెలుస్తాయి. విద్య లేని వాడు వింత పశువు అంటే ఏంటి? ఇవన్నీ చదువుకోడు, తిడతా ఉంటాడు అందరినీ. అని వింత పశువు కదా, అది పశు ప్రవర్తన చేస్తుంది. ఇదేనే కదా ఎక్కడైనా భౌతిక విద్యలైనా చదువుకుంటే తప్ప ప్రపంచంలో సొసైటీలో నువ్వు ఎలా బతకాలి, ఎంత డిగ్నిఫైడ్గా బతకాలి, ఎంత చక్కగా బతకాలి, పక్క వాళ్ళకి హాని కలిగించకుండా ఎలా బతకాలి అనేటువంటి చక్కటి విద్య నేర్చుకొని చక్కగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఆ విద్య ద్వారా పరోపకారంగా నువ్వు చేయవలసిన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఏవో చేస్తూ ఆ ఉపకారానికి సంబంధించినటువంటి ఉపకార వేతనాన్ని పొందుతూ బతుకుతావు. ఎవరి జోలికి వెళ్ళవు. విద్య అనేది మనిషిని జ్ఞానాన్ని పెంచుతుంది. అది భౌతిక విద్య. ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనుకోండి. అసలు ప్రపంచంలో ఎవరిని ఏమీ చేయలేదు, అంతా నీలోనే ఉంది, నీ తల్లోనే ఉంది. నువ్వు ఆ గ్రంథాలు, పుస్తకాలు, మతాలు, దేవుళ్ళు పట్టుకు ఎలాడక్కర్లేదు. అవన్నీ నిన్ను విద్య నేర్పడానికి వచ్చినటువంటి విద్యాలయాలే తప్ప అవి మేమే సత్యమని, అవే సత్యమని నువ్వు నమ్మి అందులో దూరిపోయి ఘర్షణలు పడక్కర్లేదు అనేది విద్య చెబుతుంది. ఆధ్యాత్మిక విద్య, ఆత్మజ్ఞాన చదువు. నీ అంతరంగమే సమస్తము, నువ్వే సమస్తము అని. మళ్ళీ మనం చదవము, అది ప్రాబ్లం. చదువుకుంటే అన్నీ తెలుస్తాయి. అసలు చదువుకున్నవాడు ఎప్పుడు ఎవరిని ఏమన్నాడు? అది భౌతిక చదువైనా ఆధ్యాత్మిక చదువైనా సంస్కారం అంటే. చదువు లేనప్పుడు ఏమైంది తెలియదు కదా. చదువు అంటే ఏంటి? వెలుగు లాంటిది. వెలుగు అంటే ఏంటి? పగల వెలుగుంది, సూర్యుడు ఉన్నాడు, సూర్యప్రకాశం ఉంది. మన ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు ప్రపంచం అంతా, చక్కగా కనపడుతుంది. ఎవరికెవరు అడ్డం వెళ్ళరు, ఎవరినెవరు ఇబ్బంది పెట్టుకోరు, అందరూ హాయిగా తిరుగుతూ ఉంటారు. చూడండి పగలు. ఇప్పుడు రాత్రి అయింది, ఒకసారి ఊహించుకోండి. మన ఇళ్లలో కరెంటు ఉన్న ఇళ్లలో కాదు, అలా రోడ్డు మీదకి వెళ్ళిపోండి. కరెంటు లేదు ఈ ఊరు, ఏదో ఊళ్ళల్లో లైట్లు, స్ట్రీట్ లైట్లు ఉంటాయి, కాదు బయటకు వెళ్ళిపోండి. కరెంటు లేని ప్రదేశాలకు వెళ్ళిపోండి. ఇప్పుడు కరెంటు లేదు, చీకటి పడింది. పగలు తిరిగినట్టు మనుషులు తిరగగలరు? అసలు తెలుస్తుందా? నీకు ఏమన్నా కనపడుతుందా? అందుకని రాత్రిపూట చూడండి, మనిషి ఏదో కరెంటు పెట్టుకున్నాడు కానీ మిగిలిన జీవులన్నీ కూడా ప్రశాంతంగా గోళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంకా అసలు కనపడవు నైట్ అయ్యి. ఎందుకని? మళ్ళీ రాత్రి బయటకు వస్తావు, ఉదయం పగలు బయటకు వస్తాయి. మనిషి కూడా అంతే. నువ్వు చీకటిలో అక్కడ ఏమీ ప్రమాదం లేకపోయినా కూడా బతకలేవు. ఎందుకని? నీకు కనపడదు. నీకు కన్నున్నా బయట వెలుగు ఉండాలి. అలాగే బయట వెలుగున్నా నీలో కన్ను అనే వెలుగు ఉండాలి. అదే జ్ఞాన వెలుగు. ఇప్పుడు ఇది కంటికి సంబంధించింది. అలాగే లోపల జ్ఞానం అనే వెలుగు లేకపోతే అంధకారంతోనే చూస్తావు ప్రతిదాన్ని, నీకు గుడ్డిగా కనపడతా ఉంటుంది అంతే. చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్టుగా ఎన్ని చెప్పిన ఇంక చెవిటోడు ముందు శంఖం ఊదితే అడికి ఏమైనా పడుతుంది. అలా ఒక గుడ్డివాడికి ఏదో మనం ప్రపంచం అంతా చూపిస్తున్నాం అనుకో, తీసుకెళ్ళి అడికి ఏం కనపడి వచ్చిందండి? ఊరిలోని ప్రపంచం అంతా తిప్పిన ఉపయోగం ఉంది గుడ్డివాడిని. అలాగే చదువు లేనటువంటి అజ్ఞాని గుడ్డివాడితో సమానం, చెవిటివాడితో సమానం. అంధకారంలో ఉన్నాడు, విద్య లేదు, వెలుగు లేదు, జ్ఞాన వెలుగు లేదు. ఇది జ్ఞాన వెలుగు. జ్ఞాన వెలుగు ఉన్నవాడు అసలు విమర్శించడు, ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని మోసం చేయడు, ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి తప్పు చెప్పడు. అసలు ఆధ్యాత్మికతలో, దైవీ మార్గాలలో మనుషులకు తప్పు చెప్పి మనిషిలో ఉన్నటువంటి తన స్వీయ ఆత్మను తెలుసుకోనివ్వకుండా, నాయన సమస్తము నువ్వే అని ఆత్మజ్ఞాన గ్రంథాలు బోధిస్తూ నువ్వు సుఖవంతుడివే, ఎప్పుడూ సుఖంగానే ఉన్నావు, మోక్ష పురుషుడివే, దేహభావనలో నువ్వు అలా ఉంటున్నావు, దేహభావన పోగొట్టుకోవచ్చు, ఇది చాలా తేలిక, ఇదిగో మేము చెబుతున్నాం, మేము పొందాం, వినని మహాత్ములు చెబుతున్నటువంటి ఆ అనంత ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువు అయినటువంటి దివ్య చదువు వైపు, ఆ దైవ పదం వైపు, మనలోనే ఉన్న పవిత్ర దైవత్వం వైపు మనిషిని వెళ్ళనివ్వకుండా పక్కదోవలు పట్టించేసేటువంటి వాళ్ళు ఎవరున్నారో, అవి మతాలు కావచ్చు, మార్గాలు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా సరే, అంటే తప్పు మార్గాలలో ప్రజలను నడిపేవాళ్ళు, సరైన దిశలో నడపకుండా వాళ్ళు చేస్తున్నంత హాని ఈ ప్రపంచానికి ఇంకొకటి లేదు. మనిషి ఎప్పటికే భ్రాంతిలో ఉండిపోతాడు అంతే. దాని పర్యవసానం వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళని నమ్మి అనుసరించిన వాళ్ళు అనుభవిస్తారు. అది కాలంలో శిక్షలు ఎవరు తప్పించుకోలేము. అందుకని నీతిగా నిజాయితీగా చెప్పాలి. ఇప్పుడు
అందుకని విద్య ఉన్నవాళ్ళు నీతిగా ఉంటారు. విద్య, ఆ జ్ఞాన వెలుగు తెలిసిన వాళ్ళు, భౌతికమైనటువంటి విద్య ఉన్నవాళ్ళు భౌతికమైనటువంటి విధానాలలో తెలివిగా, ప్రజ్ఞగా, నీతిగా ఉంటారు. ఎంతోమంది ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు, చాలా నీతివంతంగా, సంస్కారంగా మాట్లాడతారు. అలాగే ఆధ్యాత్మిక చదువుకున్న వాళ్ళు నీతివంతంగా ప్రజలను, తమ పక్క వాళ్ళను సరైన దిశలో, సరైన విధానంలో నడుపుతారు. వాళ్ళకి సరైనది చూపిస్తారు. అస్సలు పొరపాటును కూడా తప్పు మార్గాలు చూపించరు. ఎందుకనంటే మనిషి జీవితమే వృధా అయిపోద్ది తప్పు మార్గానికి వెళ్తే. 100 సంవత్సరాల జీవితాన్ని ఎదుటి వ్యక్తిది నువ్వు నాశనం చేసేసావు, వాళ్ళని తప్పు మార్గంలోకి తీసుకెళ్ళేవండి. దాని యొక్క శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో నువ్వు ఎంత అనుభవించాల్సి వస్తుందో చూడు. చాలా ప్రమాదకరమైనటువంటి విధానం అన్నమాట. చెప్పకపోయినా పర్వాలేదు, అసలు ఎవరిని గైడ్ చేయకపోయినా పర్వాలేదు, ఎవరికి మనం దారి చూపించకపోయినా పర్వాలేదు, ఏదో ఒక మతము, ఏదో ఒక విధానం, ఏదో ఒక దేవుడని మన కోరికలు కొట్టుకొని, మన ఇష్టాలు కొట్టుకొని, మన ధనకాంక్ష, మన కీర్తికాంక్ష, మనకేదో కావాలని సమూహాలు ఏర్పరచుకోవాలని ప్రజల్ని మభ్యపెట్టి భ్రష్టు పట్టిస్తున్నామే. దాని యొక్క అన్యాయం, దానంత అన్యాయం, దానంత దుర్మార్గం ఇంకోటి ఉండదు ప్రపంచంలో. అంటే హత్యలు చేసిన వాళ్ళకు కూడా అంత పాపం రాదు. నువ్వు 100 సంవత్సరాల జీవితాన్ని నాశనం చేసేసి వాడి బుద్ధిని పక్కదో పట్టించేసావు. మళ్ళీ ఆడు ఎన్ని జన్మలు ఎత్తుతాడో, ఎన్ని జన్మలు ఎత్తితే కానీ ఈ సత్యం వైపు వాడి దృష్టి రాదు. దారుణమైన మోసాలలోకెల్లా మోసం జ్ఞాన మోసం, ఆధ్యాత్మిక మోసం, దైవ మోసం. దేవుడి పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, జ్ఞానం పేరు మీద కానీ, ఆధ్యాత్మికత పేరు మీద కానీ ప్రజలని తనకు అనుకూలంగా వాడుకునే వాళ్ళందరూ కూడా దారుణాతి దారుణమైన మోసాలు చేస్తున్నారు. అంతకంటే పెద్ద మోసం అసలు భూమి మీద ఏమీ లేదు. మానభంగాలు, హత్యలు ఇవన్నీ చాలా చిన్నవి. దేహభావంలో అజ్ఞానంతో తెలియక చేస్తున్నారు. అవి తప్పని కాదు, తప్పే. కానీ అన్నిటికంటే పెద్ద తప్పు మనిషిని అసలు ఇంకో వైపు నడిపించేయటం. వాడిలోనే ఉన్నటువంటి వాడి స్వీయ ఆత్మను తెలుసుకోనివ్వకుండా, వాడిలోనే ఉన్నటువంటి వాడి పవిత్ర దైవశక్తిని వాడిని తెలుసుకోనివ్వకుండా, వాడిలోనే ఉన్నటువంటి వాడి మంచిని వాడు పెంచుకోనివ్వకుండా, వాడిని వాడు గమనించుకోనివ్వకుండా, వాడిని వాడికి చూపించకుండా, ఎవరినో చూపిస్తూ ఎటో తీసుకుపోతూ వాడిని అగమ్య గోచరమైనటువంటి స్థితిలో పడేస్తున్నటువంటి విధానాలు ఏమున్నాయో, వాళ్ళ డబ్బు తీసుకొని, వాళ్ళ సేవలు తీసుకొని, సమూహాలు ఏర్పరుచుకొని అబద్ధపు మాటలతో, వాళ్ళకి తెలుసు అబద్ధాలు చెబుతున్నాం, ఇక్కడ మళ్ళీ నిజాయితీగా మేము నిజమే చేస్తున్నాం అన్న వాళ్ళకి అస్సలు వర్తించదు. మేము మోసం చేస్తున్నాం, మాకు తెలుసు, కానీ మేము ఇలా ఏర్పాటు చేసేసుకున్నాం, మా బుద్ధి ఇంతే, మేము ఇంతే, మా గుణం మారదు అన్న వాళ్ళకి ఇది అన్నీ వర్తిస్తాయి. చాలా ప్రమాదం ఇది. దయచేసి అలా వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజలను అలా తప్పుదోవ పట్టించకండి. కానీ ఎవరు చెప్పినా ఆల్రెడీ ఆ బుద్ధి ఉన్నోళ్ళు ఆగరు. అన్ని రంగాలలో ఆ బుద్ధి ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు అంతే, ఇంకా వాళ్ళు అలా సాగుతూనే ఉంటారు. అది కాలమే వాళ్ళకే పాఠం చెప్పాలి. సరే, ఇక్కడ వర్ణములు అన్నప్పుడు విధానం చెప్పాను. ధర్మపరమైనటువంటి బోధలు అందించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ ఆధ్యాత్మికత. అలా నువ్వు ధర్మంగా చెప్పగలిగితే, విశ్వవ్యాప్తంగా మానవ సమూహం మొత్తాన్ని ఏకంగా చూడగలిగితే, అది ఏకమేని నువ్వు భావించుకొని ధర్మబోధ చేయగలిగితే, ఆ విషయం నీకు అర్థమైతే, నీకు పక్షపాతం లేకపోతే అప్పుడు మాత్రమే చెప్పు. లేకపోతే జ్ఞానం చెప్పే అధికారం నీకు లేదు. నువ్వు జ్ఞాన మోసగాడివి, నువ్వు జ్ఞాన మోసగత్తివి. పక్షపాతం ఉన్న ఎవరైనా అంటే. అందుకే మతాలు చూడండి, మారణ హోమాలు అయిపోయినాయి, విధ్వంసాలు అయిపోయినాయి, దేశాలు మతాల పేరు మీద కొట్టుకుంటున్నాయి. అదే చెబుతున్నారు ఇక్కడ, మతాలు లేవు, వర్ణాశ్రమాలు నువ్వు కాదు అని చెబుతున్నాడు. అంటే ఏంటి? మతాలు లేవు, కులాలు లేవు, జాతులు లేవు. నాయన ఏం పెట్టుకోబాక, నేను ఫలానా అని నువ్వు దేహాభిమానాన్ని, అసలు నువ్వు దేహమే కాదురా అంటే మళ్ళీ ఈ దేహం ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా జాతి, ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావురా నాయన? ఈ పెట్టుకోకు, విధ్వంసం ఎక్కువైపోతుంది. అలా ఇప్పుడు దేవుళ్ళ పేరు మీద ఏర్పాటు చేసేసారు. మా దేవుడే గొప్ప, మా విధానమే గొప్ప, మా పద్ధతే గొప్ప. కొట్టుకు చేస్తున్నారు ఏళ్ళనాళ్ళు వాళ్ళ. ఆఖరికి దేవుళ్ళను కూడా బూతులు తడుతున్నారు. ఈ సంస్కారం ఎంత దారుణం అయిపోయిందో చూడండి. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే విడదీసావో నువ్వు నడిపే నడకే అంత దరిద్రంగా, దారుణంగా ఉంటుంది. ఏ మతమైనా ఒక్కసారి ఆలోచించండి. పరమత దేవుణ్ణి అసలు మనం దూషించవచ్చు. వెళ్ళి యూట్యూబ్లో చూడండి ఎంత దారుణంగా తిడుతున్నారు. అసలు అది దేవుళ్ళే కాదంటున్నారు. కొన్ని కాదన్నా పర్వాలేదు, అడ్డమైన బూతులు. ఒక సామాన్యమైనటువంటి చదువు లేని వాడు కూడా అన్ని బూతులు మాట్లాడ్డా, అలాంటిది ఒక దేవుడుగా కొన్ని కోట్ల మంది పూజించుకునే వాళ్ళు బూతులు కూడా తిట్టేస్తున్నారు. వాళ్ళ నీళ్ళు వెళ్ళినాళ్ళు.
ఎందుకంటే వాళ్ళని నడిపే సమూహపు నాయకులు తయారు చేసినటువంటి విధానం ఇది. చాలా ప్రమాదకర విధానం ఇది, విధ్వంసానికే. అందుకని చెబుతున్నారు, ఇటువంటి అష్టావక్రుడు లాంటి మహాత్ములు వచ్చి చెబుతారు, నాయన ఆ భావాలు పెట్టుకోబాక, అవన్నీ విధ్వంసాలకు వెళ్తాయి తండ్రి, ప్రపంచం ఆల్రెడీ నాశనం అయిపోతుంది, చూడు నాయన, వర్ణాశ్రమ ధర్మాలు నువ్వు కాదు, అవి వ్యావహారికంగా పెట్టబడిని చెప్పబడిని అంతే. నువ్వు దేహభావంలో అవన్నీ పోగొట్టుకుంటే తప్ప నీకు ముక్తి రాదు. ముక్తిని అడిగేవు కదా, ముక్తిని అడిగినప్పుడు నేను దేహము కాదనుకోవాలంటే అసలు ముందు నువ్వు దేహానికి ముందు వర్ణాశ్రమాలు పెట్టుకున్నావు. నేను పలానా కులం అంటావు, పలానా మతం అంటావు, పలానా జాతి అంటావు, పలానా దేవుడైనా అవడంటావు, మిగిలిన దేవుడిని అవడు కాదంటావు, నాకు సంబంధం లేదంటావు, వాళ్ళందరూ తప్పు అంటావు, వాళ్ళు మోసం అంటావు. ఇలా నేను ట్రైనింగ్ ఇస్తున్నారు నీకు. మందే కరెక్ట్, వాళ్ళందరి మీద దాడి చేసేయండి, అందరినీ మన దాంట్లోకి లాకొచ్చేయండి, మన దాంట్లోకి రాని వాళ్ళందరినీ చంపేయండి, తిట్టేయండి, కొట్టేయండి, నరికేయండి, బూతులు తిట్టండి, మీకు శక్తి ఏదైతే చేసేయండి, లేదా అపవాదులు వేసేయండి ఆ దేవుళ్ళ మీద, ఆ మనుషుల మీద, ఏదో ఒకటి చేసేయండి వాళ్ళని, మీకు ఎలా కుదిరితే అలా చేయండి. మొత్తానికి అది మంద రైట్ అని నిరూపించండి, మిగిలిన తప్పని నిరూపించండి, మీ శక్తి యుక్తులను ఉపయోగించండి. ఇలా ప్రోత్సహిస్తున్నారు వాటి నాయకురాళ్ళు ఎవరైతే వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రపంచంలో ప్రమాదకరమైన అంశం ఏంటి అని తెలియగల వాళ్ళు ఎవరైనా సరే, మొత్తం ప్రపంచంలో ప్రమాదకరమైన అంశం ఏంటి అని వెళ్ళి పరిశీలించండి, అది మతమై ఉంటుంది, అది దేవుడై ఉంటుంది. ఆ పేరు మీద జరుగుతున్న విధ్వంసాలను మించిన ప్రమాదకరం ఇంకోటి లేదు. మిగిలిన చిన్న ఎవరో దొంగలను ఎత్తుకుపోవడం, చిన్న దోపిడీలు, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. మతాల పేరు మీద బాంబులు వేసుకొని దేశాలు కొట్టుకు చేస్తున్నాయి. అందుకు చెబుతున్నారు, ఇది ఎందుకు వస్తుంది అంటే, ఈ భేదాలు పెట్టుకోబాక, నువ్వు కులమత జాతి భేదాలు పెట్టుకోబాక, అసలు శరీరమే నువ్వు కాదు. సరే, అది మనలో వర్ణాశ్రమాలు మనలోనే చెప్పుకుంటూ వస్తున్నాగా, మన తలకు సంబంధించింది బ్రాహ్మణత్వం, మన భుజబలాలు మానసిక బలానికి సంబంధించింది క్షత్రియత్వం, మనకు స్త్రీ పురుషుడు అవసరత ఉన్నదే అదంతా వైశ్యత్వం, ఇచ్చిపుచ్చుకోవడం. అలాగే జీవిత అవసరాల్లో కూడా ఇచ్చిపుచ్చుకోవడం. ఇక మిగిలిన పనులన్నీ చేసేది ఏంటి? మనం అసలు ఏ పని చేయాలన్నా ముందు శరీరం నడవాలంటే కాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు మీరు ఆలోచించండి, బ్రాహ్మణత్వంతో నేను తలతో ఆలోచించాను, ఇప్పుడు భుజబలంతో నేను పనులు చేస్తాను. ఓకే, తలతో ఎక్కువ ఆలోచిస్తాను, సైంటిస్ట్ని ఓకే, ప్రొఫెసర్ని ఓకే, లెక్చరర్ని ఓకే, కానీ మరి నేను కాళ్ళు లేకపోతే అంటే బ్రాహ్మణుడికైనా కాళ్ళే అవసరం, క్షత్రియుడికైనా కాళ్ళే అవసరం, వైశ్యుడికైనా కాళ్ళే అవసరం. అంటే అందరిలోకి టాప్ ఎవరంటే శూద్రులు, ఎవరో మనకాళ్ళే. ఇప్పుడు ఇక్కడ మొత్తం ప్రపంచంలో టాప్ ఎవరంటే శూద్రులు. ఎందుకనంటే ఈ శూద్రులు అన్నీ ఉత్పత్తి చేయకపోతే, వీళ్ళందరూ పని చేయకపోతే వ్యాపారస్తుడికి వ్యాపారం సాగదు, వ్యాపారస్తుడు వ్యాపారం చేయలేడు. క్షత్రియుడు అసలు రక్షించాలి, కాపాడాలి అంటే ప్రజలనే కదా ఏదన్నా కార్యం చేయాలి అంటే, ఈ ప్రజలందరూ చేసిన దాని మీదే క్షత్రియుడు బతుకుతాడు. క్షత్రియుడు రక్షణ ఇచ్చేది వీళ్ళకి. ఇప్పుడు మిలిటరీ రక్షణ ఇచ్చేది ఎవరికి? ప్రజలకి. పోలీసులు రక్షణ ఇచ్చేది ఎవరికి? ప్రజలకి. శూద్రులు ఉంటేనే వాళ్ళకి అన్నీ గడుస్తాయి, వాళ్ళు రక్షణలు ఇచ్చేది శూద్రులకి. అలాగే నువ్వు ఎన్ని తయారు చేసినా, ఎన్ని కొనుక్కున్నా, మేధస్సును ఎంత ఉపయోగించినా, శూద్రులన్నీ తయారు చేసినట్టుతోనే నువ్వు బతుకుతావు. నువ్వు చేసేవన్నీ మళ్ళీ శూద్రులే తయారు చేయాలి అక్కడ, నువ్వు తెలివి ఉపయోగిస్తావు అంతే. కాబట్టి గట్టిగా ఆలోచిస్తే అన్నింటిలోకి గొప్పదేది అంటే శూద్రత్వం. ఒక ఆయన షాప్ పెడితే ఆ షాప్లో పనిచేసేవాళ్ళు 100 మంది ఉండాలి, అది లేకపోతే షాప్ నడవదు. అంటే కాళ్ళు శూద్రత్వం అసలు బేస్ అది, అది లేకపోతే మన శరీరం నడకలేదు. అందుకని కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారంటే ఏంటి? మొత్తం సమాజ వ్యవస్థ అంతా శూద్రత్వం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పనిచేసేవాళ్ళు, వైశ్యులు తక్కువ మంది ఉంటారు వ్యాపారాలు చేసేవాళ్ళు. అందుకే శూద్రుల కంటే వైశ్యులు తక్కువ మంది ఉంటారు, వైశ్యుల కంటే క్షత్రియులు తక్కువ మంది ఉంటారు రక్షణ ఇచ్చేవాళ్ళు, క్షత్రియుల కంటే బ్రాహ్మణులు తక్కువ మంది ఉంటారు పూర్ణ జ్ఞానాన్ని ఉపయోగించగలిగిన వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎవరు? శూద్రులు. వీళ్ళ వల్లనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈ మిగిలిన వాళ్ళు చేసే క్రియాకలాపాలన్నింటికి ఆధారం శూద్రులు. అది మనలో మన శరీర నడకకి ఆధారం కాళ్ళు. మన శరీరం మొత్తం నడిచి ఆలోచించడానికి బ్రాహ్మణత్వం మన తల్లో ఉంది, క్షత్రియత్వం మన భుజాల్లో మానసిక బలంలో ఉంది, వైశ్యత్వం మన స్త్రీ పురుష సంయోగంలో, మన పురుషుడు మన భార్యాభర్తలు సంయోగంలో మళ్ళీ పిల్లలను ఉత్పత్తి చేయటం, అక్కడి నుంచి కుటుంబం జీవితం,
ఇదంతా వైశ్యత్వంలో సాగుతుంది. అసలు ఇవన్నీ నడవడానికి మన కాళ్ళనే శూద్రత్వం ఉండాలి. జీవి చెల్లించాలి, కదలాలి, వెళ్ళాలి, రావాలి. అది లేకపోతే ఏం చేయలేము. మొత్తం ప్రపంచానికి ఇలా ప్రపంచానికి శూద్రులు కాళ్ళు లాంటి వాళ్ళు. సింపుల్ అంతే. ఇంకా మిగిలిన భాగాలన్నీ తీసుకోండి. అదే విరాట్ పురుషుడు అని చెప్పారు. ఆ విరాట్ పురుషుడు ఎవరో కాదు, మనమే. అందుకని చెబుతున్నారు, నాయన నువ్వు వర్ణాశ్రమాలు, జాతులు, మతాలు, కులాలు ఇటువంటి పెట్టుకోక. పేర్లు చివర మనకి చూడండి, ఇప్పుడు పేర్లు ఉంటాయా, పేరు చివర వాళ్ళ కులం పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కులాలు ఎలా వచ్చినాయి? ఒక మనుషులు వాళ్ళ యొక్క ప్రవృత్తుల్ని బట్టి ఏ ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల పేర్లతో పిలిచారు అన్నాయి స్టార్టింగ్ లో. ఈ వర్ణాలు ఏర్పడినాయి. ఇప్పుడు వర్ణాలు ఏంటి? 4 రకాల వర్ణాలు. ఈ 4 రకాల వర్ణాలలో మళ్ళీ కులములు ఎలా ఏర్పడినాయి అంటే వాళ్ళ ప్రవృత్తుల్ని బట్టి అనేక మంది అనేక పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ శూద్రుల్లో అనేక మంది అనేక పనులు చేస్తున్నారు. లక్షల కోట్ల పనులు ఉన్నాయి. పనులను బట్టి వృత్తి పెట్టారు. అంటే ఈ ఫలానా వృత్తి చేసే ఆయన అని, అంటే గుర్తింపు కోసం. ఇవన్నీ గుర్తింపు. వృత్తిని పెట్టి అది ఫలానా కులం అని నిర్ధారించారు. ఎందుకని ప్రపంచంలో బతకాలంటే అందరికీ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. అలాగే గవర్నమెంట్లు వాళ్ళకి ఏ మెయిల్ చేస్తే, రకరకాలు చేస్తే ఫలానా పౌరుడు, ఫలానా మనిషి అని మనం చెప్పుకోవాలిగా. ఒకే పేరు కలిగిన వాళ్ళు అన్నింటిలోనూ ఉంటారు. ఒకే పేరు కలిగిన వాళ్ళు మన ప్రపంచంలో 1,00,000 మంది ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఈ ఫలానా పేరుడు అన్నప్పుడు ఎలా తెలుస్తుంది ఎవడని? అందుకని ఫలానా పని చేసే, అలా కులము, వృత్తి, పనులను బట్టి వచ్చింది. వర్ణాలేమో వాళ్ళ యొక్క బుద్ధులను బట్టి, గుణాలను బట్టి వచ్చినాయి. కులాలేమో వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వచ్చినాయి, గుర్తింపు కోసం. అంతే. తర్వాత కాలగమనంలో ఏమైపోయింది? ఇంకా పుట్టుకతో తీసేసుకున్నారు. ఎందుకని? ఇప్పుడు పనులు అందరూ చేసేస్తున్నారు, అందరూ చదువుకున్నారు. అంటే వ్యవస్థ మారిపోయింది. ఒకప్పుడు ఆ పని చేసిన ఆయన కొడుకు ఆ పనే చేసేవాడు. ఎందుకంటే ఇంట్లోనే ఉంది, అది నేర్చుకునేవాడు. ఇప్పుడు అలా కాదు. ఎవరు ఏ పని అయినా చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే నీకు నచ్చిన వైపు నువ్వు వెళ్ళిపోవచ్చు. నీవు ఆ కులంలోనే ఆ పని చేయక్కర్లా. ఇప్పుడు మెషినరీస్ కొనుక్కున్నారు. మెషినరీస్ బోల్డ్ పనులు చేసేస్తున్నాయి. కాబట్టి మనిషి ఎక్కడ చదువుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అందుకని ఏం చేశారు? ఇప్పుడు మరి గుర్తింపు మారిపోతుంది కాబట్టి పనులు మారిపోయి ఎవరు ఏ పని అయినా చేయొచ్చు అనేటువంటి విద్యా వ్యవస్థ, యంత్ర వ్యవస్థ వచ్చింది. కాబట్టి అంటే మిషనరీ యుగం ఇది. ఇప్పుడు మనిషిని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అన్నప్పుడు పుట్టుకతో తీసుకున్నారు, ఊరిని జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు అది కూడా ఇంకా డెవలప్ అయిపోయింది. ఇంకా రాను జాతులు, మతాలు, కులాలు ఉండకపోవచ్చు ఒక 50-100 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మనిషికి ఆధార్ నెంబర్ అని నెంబర్ ఇచ్చేస్తున్నారు. అసలు దరిద్రం వదిలిపోద్ది. ఈ జాతి మత కులాలన్నీ ఎగిరిపోతాయి. మనిషికి ఈ దేశ పౌరుడు అనడానికి గుర్తుగా భారతదేశం ఆధార్ నెంబర్ పెట్టింది. అంటే మనిషికి ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా ముందు రోజులకి ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలకు ఒక డెవలప్మెంట్ వస్తుంది. తీసిపారేయండి, మొత్తం అందరూ సమానమే. కులాలు లేవు, మతాలు లేవు, జాతులు లేవు, ఏ విభేదాలు లేవు, భిన్నత్వాలు లేవు, అందరికీ నెంబరింగ్ అంతే. అప్పుడు ఏం చేస్తారు? ఈ దేశ పౌరుడిగా నీకో నెంబర్ ఉంటుంది, ప్రపంచ పౌరుడిగా ఇంకో నెంబర్ ఉంటుంది. 2 నెంబర్లు ఉంటాయి నీకు. ఇంకా మొత్తం ప్రపంచంలో ఇప్పుడు మీరు చూడండి, ఫోన్ నెంబర్లో ఇండియాకి స్టార్టింగ్ ఫోన్ నెంబర్ ఒకటి ఉంటుంది, వేరే దేశాలకి స్టార్టింగ్ ఫోన్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఇండియా లోపల మాట్లాడుకునేటప్పుడు మనం మామూలు ఫోన్ నెంబర్లతో మాట్లాడేసుకుంటాం. కానీ ఇతర దేశానికి చేసేటప్పుడు ఆ దేశపు కోడ్ కొట్టాలి. అంటే అది ఇంకా నెంబర్లు కలుస్తాయి. ఆ దేశపు కోడ్ కొట్టి అప్పుడు నెంబర్ కొట్టాలి. అంటే ప్రతి దేశానికి నా ఫోన్ నెంబర్ స్టార్టింగ్ అక్షరాలు మారుతూ ఉంటాయి. అలా పెట్టుకున్నారు. అలాగే భారతదేశ పౌరుడిగా ఆధార్ కార్డు ఉంటుంది, ప్రపంచ పౌరుడిగా ఇంకొక కార్డు ఉంటుంది. ఇక నువ్వు మనిషి అని గుర్తంటే ఇప్పుడు మానవ జాతి అవుతుంది. ముందుకెళ్ళి అక్కడికే వెళ్తాం మనం. అందుకే దానికి ఆధారంగా ఆధార్ కార్డు వచ్చింది. సాక్ష్యం అది. ఇప్పుడు ఆధార్ కార్డు అని ఒక నెంబర్ రావటం అనే సాక్ష్యం ఏంటో తెలిసి నీకు నెంబర్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కులమత జాతి భేదాలు ఉండవు, తీసిపారేస్తారు. అయితే అంత దాకా వెళ్ళడానికి ఇప్పుడు రాజకీయ మార్పులు, మనుషుల్లో మార్పులు ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది. ఆధార్ దాకా వచ్చాక ఇప్పుడు నెంబర్ అయితే ఇచ్చారుగా. జస్ట్ సింపుల్ అంతే. ఆధార్ లాగా ఈ దేశ పౌరుడు అని ఒక నెంబర్ ఉంటుంది, ప్రపంచ పౌరుడని ఇంకో నెంబర్ ఉంటుంది. 2 కార్డులు ఉంటాయి నీ దగ్గర. అంతే. నువ్వు ఇప్పుడు మానవ జాతికి సంబంధించిన నువ్వు మానవుడు అంతే. ఈ మానవుడు ఎక్కడ మానవుడు? భారతదేశం మానవుడు. అందుకని నీకు ఆధార్ నెంబర్ ఉంటుంది.
మొత్తం మానవ జాతిగా ప్రపంచంలో అందరికీ ఒక నెంబర్ ఉంటుంది. మళ్ళీ ఎంతమంది 800 కోట్లు. ఇప్పుడు 800 కోట్లకి 800 కోట్ల నెంబర్లు ఇస్తారు. అంత సింపుల్ అది. అలా రాబోద్ది, వ్యవస్థ మారిపోద్ది. అందుకని మారే వ్యవస్థ మారి దేవుడు ఎరుగు. ఇదంతా దేహభావంతో ఏర్పరచుకుంటున్న ఈ నెంబర్లు కూడా ఇక్కడ ఏం చెబుతున్నారంటే అష్టావక్ర మహాముని నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమీ నాక్షగోచర. ఈ వర్ణాశ్రమం నాది పలానా, కులం నాది పలానా, మతం నాది పలానా, జాతి నేను పలానా వాడిని అని నువ్వు భావించుకుంటావే. నేను పలానా స్త్రీని, నాది పలానా మతం, పలానా కులం, నేను పలానా దాన్ని అనుకుంటావే. ఇవన్నీ కూడా దేహానికి, అంటే దేహం కనపడే దేహం. నా అక్షగోచర. అక్ష అంటే కళ్ళకి కనపడేది కాదు అది. నువ్వు అసలు వర్ణమే కాదు. ఈ వర్ణాశ్రమాలన్నీ కళ్ళకి కనపడేవి. నువ్వు కళ్ళకి కనపడే వర్ణాశ్రమ ధర్మాలకి, కులాలకి, మతాలకి, జాతులకి చెందినవాడవు కాదు, చెందినదానవు కాదు. అవన్నీ దేహభావనలో వస్తున్నాయి. దీనికి ముందు శ్లోకంలో నీకు చెప్పాను జనక, ఏమని? దేహభావనను వదులు. దేహభావనను వదలాలంటే దేహభావనకు అంటుకొని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. పలానా కులం నాది, పలానా మతం నాది, పలానా జాతి నాది. మళ్ళీ ఇంకా ఇదే కాదు, మళ్ళీ ఇంకా బోల్డ్ అభిమానాలు ఉన్నాయి. నేను పలానా జడ్జిని, నేను పలానా లాయర్ని, నేను పలానా హోదా, నాది పలానా పోస్టు, నేను ధనవంతుడిని, వాళ్ళు పేదవాళ్ళు, నేను అందగాడిని, నేను అందగత్తిని, వాళ్ళు అందం లేనివాళ్ళు, నేను పొట్టివాడిని, నేను పొడుగువాడిని. ఇదంతా దేహాభిమానమే. ఒకటి కాదు ఇక్కడ దేహాభిమానం. వర్ణాశ్రమాలండి ఇది ఒకటే కాదు, కులమత జాతి భేదాలే కాదు. నువ్వు ఏం తగిలించుకున్న దేహానికి అవన్నీ. నేను పొట్టి, నేను పొడుగు, నేను నలుపు, నేను తెలుపు, ఇవన్నీ దేహానికి తగిలించుకున్నవి. ఇలాంటి లక్షల కోట్లు ఉన్నాయి ముందు, అవి కూడా గమనించు. అవన్నీ వదులుకుంటా వస్తే కానీ నువ్వు దేహభావన వదలలేవు. ముందు బయట తగిలించుకున్నవి వదిలించుకో. అదేంటి మతం ఎక్కడన్నా ఉందా? కనపడుతుందా? కాళ్ళు చేతులు దేహం శరీరం కనపడుతుంది, దానికి అనుభవాలు ఉన్నాయి, అనుభవాలు తెలుస్తున్నాయి. అయ్యా పోనీ అనుకున్నామంటే కొంచెం అర్థం ఉంది. ఎందుకంటే దేహం నిజమే, 100 సంవత్సరాలు నిజం. కులం ఎక్కడ ఏడిసింది అది గుర్తింపుకు పెట్టుకుంది, మతం ఎక్కడ ఏడిసింది అది గుర్తింపుకు పెట్టుకుంది. ఆధార్ నెంబర్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చి? ఏముంది, ఊరికినే కార్లకి నెంబర్లు ఇచ్చారు, మోటార్ సైకిళ్ళకి నెంబర్లు ఇచ్చారు, అన్నిటికీ నెంబర్లు ఇచ్చారు. అలా నీకో నెంబర్ ఇచ్చారు, ఎందుకు? గుర్తింపు కోసం. అలాంటిదే కులం, అలాంటిదే మతం. ఎక్కడ ఉంది? అది లేదు, గాలిలో ఉంది. నీ భ్రమ, అది ఊహ. అది ఇలాంటి ఊహలే మనం ఏర్పరచుకున్నవి. నేను, నాది, నా వాళ్ళు. నేనంటే నేనని ఈ శరీరం, ఈ శరీరానికి సంబంధించినటువంటి భావన నేను అనే అహంకారం. నా వాళ్ళు అనేటువంటి నా కుటుంబం, నా కుటుంబ సభ్యులు మాత్రం వరకే నా పరిధి, వాళ్లే నా వాళ్ళు. నా సంపదలు, నాకు సంబంధించిన ఆస్తిపాస్తులు, నా వస్తువులు, విషయాలు, ఇదంతా నాది అని మనం ఏర్పరచుకున్నది. అయితే ఇది తప్ప అంటే కాదు, జీవితానికి ఇది అవసరమే, ఇదంతా ఉండాల్సిందే. కానీ ఎంతవరకు అంటే శరీర పరిధి కొంతవరకే. శరీరం నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంది, వెళుతూనే ఉంది. దాన్ని మనం ఆపలేము, అది ఒకరోజు నశించిపోద్ది. కానీ అది నశించిపోయినా నశించని శక్తిగా నువ్వు శాశ్వతంగా ఉంటావు. అది ఇప్పుడు కూడా, నువ్వు ఉన్నప్పుడు కూడా, శరీరం నేనే అని అనుకుంటున్నప్పుడు కూడా నీలో ఉండి నీ శరీరాన్ని, నీ మనసుని నడుపుతున్నది అదే. కాబట్టి దేహాభిమానం వదలాలి అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేహం నేననేటువంటి గాఢ భావనను వదిలేయాలి. సత్యం తెలుసుకో, దేహం నువ్వే, కానీ శాశ్వతంగా కాదు. నువ్వు శక్తిగా శాశ్వతుడవు. ఆ శక్తి మనసుని, దేహాన్ని నడుపుతుంది కనుక నువ్వు ప్రథమంగా శక్తి స్వరూపానివి. ఇది తెలుసుకో. ఇది తెలుసుకున్నప్పుడు దేహాభిమానం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. దేహాభిమానం తగ్గటం అంటే ఏంటి? దేహానికి తగిలించుకున్న భ్రమలు ముందు. ఏంటి భ్రమలు? ఈ కులం నాది, మతం నాది, జాతి నాది, నేను పొట్టోడిని, నేను పొడుగోడిని, నేను నల్లోడిని, నేను తెల్లోడిని, నేను గొప్పోడిని, నేను లేనోడిని, నేను పలానా అధికారాలు, ఇవన్నీ కూడా అసలు కనిపించనివి, ఊరికనే భావాలుగా అనుకుంటున్నాం. దాంతో మనకేం పని లేదు. విభిన్నత అనేది సృష్టి ధర్మం. మనుషులందరూ విభిన్నంగా ఉంటేనే జీవితం కుదురుద్ది. మగవాళ్ళందరూ ఒకలా, ఆడవాళ్ళందరూ ఒకలా, ఇలా పుట్టే పిల్లలందరూ ఒకేలా ఉన్నారనుకోండి, అసలు నడకే కుదరదు కదా. ఎవరి భార్య ఎవరు, ఎవరి పిల్లం ఎవరు, ఎవరి పిల్లలు ఎవరు ఎలా తెలుస్తుంది? అందుకని సృష్టి విభిన్నతని సృష్టించింది. అది అర్థం చేసుకుంటే క్లోజ్ అక్కడికి చాప్టర్లన్నీ. ఇక మతాలు, జాతులు, కులాలు ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నాయి. అందుకని ముందు దేహానికి తగిలించుకున్నట్టుని వదిలేయాలి. ముందు తగిలించుకున్న భ్రమలు బోళ్ళు ఉన్నాయి, కల్పనలు. అవి వ్యావహారిక సత్యంగా ఊరిని పెట్టుకున్నాం అంతే, వాటిని వదిలేయాలి. అవి వదిలేసుకుంటా ఒక్కొక్కటి వస్తే దేహభావాన్ని తగ్గించుకోవడం కుదురుతుంది. దేహభావాన్ని కూడా తగ్గించుకుంటే
అప్పుడు మనం లోపలికి వెళ్ళి స్థిరపడటానికి కుదురుతుంది. అందుకని దేహభావన ఎలా తగ్గించుకోవాలో చెబుతూ లోపల చైతన్య ఆత్మభావన ఎలా పెంచుకోవాలో చెబుతున్నారు. అది అష్టావక్ర గీత. అది మనమే లోపల పెంచుకోవలసిన భావన ఏముంది, అది స్థిరంగా అక్కడే ఉంది. నేను చైతన్య శక్తినే. మోక్షం స్థిరంగానే ఉంది, సాధించేది కాదు. కానీ నాకు మోక్షం ఉందని నాకు తెలియదు. ఇప్పుడు ఆ నిశ్చల ప్రశాంత భావం నాకు తెలియదు, చైతన్య భావం నాకు తెలియదు. నాకు తెలిసిన భావం అంతా దేహభావం. అందుకని దేహభావాన్ని తగ్గించుకుంటూ మళ్ళీ మనకు రోజు భావాలు పెరుగుతూ ఉంటాయి కదా. రోజు ఈ శరీరంతోనే కదా జీవిస్తాం, పడుకుంటాం, లెగుస్తాం, ఒక నిద్రని, ఒక మెలుగు అని, కాలకృత్యాలు తీర్చుకోవడం అని, ఆహారం సమకూర్చుకోవడం అని, ఈవెన్ జీవన్ముక్తులకైనా సరే. మామూలు వాళ్ళకైతే కోరికలు, ఇక శారీరక సుఖ కోరికలు, అన్ని రకాల కోరికలు ఉంటాయి. అలా దేహభ్రాంతి పెరుగుతూనే ఉంటుంది. జీవన్ముక్తులైనా సరే శరీరానికి కాలకృత్యాలు తీర్చాలి, శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి, దాన్ని రక్షించుకోవాలి, దానికి అవసరమైన ఆహారం ఇవ్వాలి. అలా కూడా శరీరం నేననే భావన పెరుగుతూనే ఉంటుంది. అందుకని నిత్య జీవితంలో శరీరం నేననే భావనను పెంచుకోబాక. అది వచ్చినప్పుడల్లా, పనులు చేస్తున్నప్పుడల్లా నేను శక్తిని, ఈ శరీరం కొంతకాలం ఉంటది అంతే. అలా ఉంటది కాబట్టి దాన్ని నిలుపుకుంటూ దానికి అవసరమైనవి చేస్తున్నాననే భావాన్ని ఉంచుకొని నేను శక్తిని అనే భావాన్ని పెంచుకో. భావాన్ని పెంచుకో. ఎందుకని పెంచుకోకపోతే దేహభావం పెరుగుతూ ఉంటుంది. అది సాధన. కానీ భావాన్ని పెంచుకోవడానికి అదేమైనా సాధించవలసిందా, ఎక్కడన్నా ఉందంటే కాదు. నీ లోపలే ఉంది, ఆల్రెడీ సిద్ధం. అది ఆల్రెడీ నీ లోపలే ఉంది, సిద్ధించే ఉంది, నువ్వు సాధించక్కర్లా. మరి ఈ ప్రయత్నం దేనికండి అంటే దాని మీద కప్పబడి ఉన్నటువంటి దేహభావాలకి, మనోభావాలకి, ప్రాపంచిక విషయాల అజ్ఞాన భావాలకి. అంతే, ఏం లేదు. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇందులో మహిమలు మాయలు ఏముంటే మనం చదువుకోకుండా, ఈ సాధన చేయకుండా, దీన్ని తెలుసుకోకుండా, దేహభావాన్ని తగ్గించుకుంటూ, మనోభావాన్ని లోపల తగ్గించుకుంటూ, అంతరాత్మలో ఉన్నటువంటి చైతన్య భావాన్ని, శక్తి భావాన్ని పెంచుకుంటూ వెళ్ళకపోతే చదువు ఎలా సాగుతుంది? ఆధ్యాత్మిక చదువు అదే, ఆత్మజ్ఞానం చదువు అదే. ఇందులో సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సందేహాలు ఎక్కడున్నా ఇప్పుడు క్లారిఫై చేసుకుంటూ వెళ్ళటమే. కాబట్టి మహిమలు లేవు, మాయలు లేవు, గొడవలు లేవు, గోళలు లేవు, అసలు దేహమే లేవు కాదంటే మళ్ళీ గోలంతా ఏంటి? అందుకని చక్కగా దాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. అలానే దేహం నువ్వు కాదు అంటే దేహాన్ని వదిలేయటం కాదు, కుటుంబాన్ని వదిలేయటం కాదు, ధన సంపాదనలు వదిలేయటం కాదు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కరెక్ట్గా చేయకపోవటం కాదు, అన్నీ కరెక్ట్గా చేయాలి. ఎందుకని? నేను శక్తిని అని నీకు తెలియాలంటే దేహం ఉండాల్సిందే. దేహం అనేటువంటి ఒక పరికరాన్ని, ఒక యంత్రాన్ని సృష్టి తయారు చేసింది, మనంగా తయారు చేసింది. అందులో ఒక ప్యూర్ కాన్షియస్నెస్ని కూడా అది ఉంచి దానిపైన ఈ తొడుగు పెట్టింది. వేరుశెనగల్లో కాయిన్ తీసుకున్నారనుకోండి, లోపల వేరుశెనగ పప్పులు ఉంటే పైన తొక్కు ఉంటుంది, పప్పులు తీసుకొని తొక్కు పారేస్తాం. అలా దేహం ఒక షెల్లా. నేను ప్యూర్ కాన్షియస్నెస్ని, ఆ కాన్షియస్నెస్, ఆ శక్తి ఏది ఉందో, ఎరుక ఏది ఉందో, ఆ చైతన్యం ఏది ఉందో దాంతో దేహం నడుస్తుంది. అందుకని ఆ జీవన్ముక్త స్థితి వైపు, ఆ అనంత ఆత్మస్థితి వైపు సాగేటప్పుడు శరీరం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ఇవన్నీ బాగుండాలంటే ధన సంపాదన ఉండాలి, ధనం చక్కగా చేసుకోవాలి. అన్నీ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ సమయం సాధనకి కేటాయించండి. శీర్షిక చక్కగా వినండి. ఇది కాకపోతే మీ ఇష్టం, మీకు నచ్చిన ఆత్మజ్ఞాన గ్రంథాలు ఏవైనా వినండి, చదువుకోండి. చదువుకున్న దాన్ని సాధన చేసుకోవడానికి 5-10 నిమిషాలు కేటాయించుకోండి. అలానే ఇది హఠాత్తుగా వచ్చేసేది కాదు. ఈ విషయం నేను మీకు ఊరికనే ఈ 4 ముక్కలు చూడటానికి 35 ఏళ్ళు పెట్టింది. నాకు అనుభవం రాలా. మీకు చెప్పడానికి ఇదిగో ఈ చెప్పగలిగినంతే అర్థమైంది. ఇందులో తప్పులుంటే క్షమించండి, ఒప్పులుంటే తీసుకొని స్వీకరించండి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, దేహభావన అనేది వదిలించుకోమని ఎందుకు చెబుతున్నారు అష్టావక్ర మహర్షి అంటే, రమణ భగవానులు 14-15 ఏట అరుణాచలం వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు ఆయన అంటే, ఆయన అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నారు, తన తల్లిదండ్రులతోనే ఉన్నారు. ఆయనకేం చిన్నప్పటి నుంచి వైరాగ్యం లేదు, చక్కగా ఆడుకుంటున్నారు, అందరితో పాటు ఉంటున్నారు, స్నేహితులు ఉన్నారు, మనలాగానే ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. ఒకరోజు ఆయనకి హఠాత్తుగా జరిగినటువంటి ఒక అనుభవం, శరీరం వేరు నేను వేరు అనేటువంటి భావం స్పష్టంగా వేరుపడిపోయి ఆయనకు అనుభవం అయింది. ఆ అనుభవం అయిన కాడి నుంచి ఆయనకి శరీరం నేను కాదనే స్పష్టంగా తెలిసిపోయింది. అది ఆయన అదృష్టం. మనకు అలా ఎందుకు తెలియట్లేదని తెలియదు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా మీకు ఊరికినే వచ్చినట్టు ఉంది కదా, చిన్న వయసులోనే ఎలా జరిగింది, మరి మీరు మాకు అనుగ్రహించి మా నెత్తి మీద చేయి పెట్టి మాకు కూడా అది ఊరికినే ఇచ్చేయచ్చు కదా అని అడిగారు.
నాయన ఇది అలా ఊరికినే ఇచ్చేది అయితే నేను అందరికీ ఇచ్చేసేవాడిని, వచ్చిన వాళ్ళందరికీ నాకేముంది గోచిపెట్టు కూర్చున్నాను, అలా ఊరికినే ఇచ్చేది కాదు, ఎవరికాళ్ళు సాధించుకునేది. ఇలా నాకు రావడానికి కారణం నేను ఇంతకు ముందు జన్మల్లో ఈ సాధన మొత్తం చేసేసి ఉంటాను, ఆ జీవన్ముక్త స్థితి నాకు అనుభవం అయిపోయి ఉంటుంది, ఆ చిట్ట చివరిలో శరీరాన్ని వదిలేసి ఉంటాను, అందుకని ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం నాకు ఊహ తెలిసే వయసు రాగానే మళ్ళీ మొదలైంది అది అని చెప్పారు. కాబట్టి సాధన చేయాల్సిందేనైనా, ఎవరు ఊరికినే ఎవరికి ఇవ్వలేరు, ఇది సత్యము. ఒకవేళ ఇవ్వగలిగేది అయితే అసలు నేను మీరు అడగకుండానే ఇచ్చేసేవాడిని అని చెప్పారు. ఎంతో మంది దైవావతారాలు భూమి మీదకి వచ్చారు, ఎంతో మంది మహాత్ములు భూమి మీదకి వచ్చారు, ఎంతో మంది నిజాయితీ పరులైన మహాత్ములు మానవాళిని ఉద్ధరించడానికి ఎన్నో చేద్దామని ఇక్కడికి వచ్చి పాపం ఎంతకాలమో జీవించి వెళ్ళారు. కానీ అది ఇచ్చేదైతే అందరూ నెత్తిమీద చేయబెట్టి ఇచ్చేసేవాళ్ళుగా, లేదా పండు లాంటి ఫలంలాగా అనుగ్రహించేసేవాళ్ళుగా. అంటే అది ఇచ్చేది కాదు, అది చెప్పబడుతుంది అంతే, దాన్ని సాధించుకోవాలి ఎవరికాళ్ళు. సేమ్ అది అలాంటిది అంటే భోజనం లాంటిది. ఒకవేళ భోజనం ఇవ్వచ్చు ఎవరైనా, కానీ నువ్వు తినపోతే నీ ఆకలి తీరదు, తినటం అనేది నువ్వే చేయాలి. ఇది కూడా అంతే, బోధించవచ్చు, జ్ఞాన రూపంలో అనేక రకాలుగా చెప్పొచ్చు, కానీ నువ్వు విని నువ్వు అర్థం చేసుకొని అది అవునో కాదో తేల్చుకొని నువ్వు సత్యమని నమ్మితే, ఆ నమ్మిన దాన్ని నువ్వు సాధన చేస్తే భోంచేసినట్టుగా అప్పుడు నీకు అది రావచ్చు. దానికి ఎన్ని నెలల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. నాకైతే ఇప్పుడు ఈ 4 మొక్కలు చూడటానికి 35 ఏళ్ళు పట్టింది. నాకు అనుభవం రాలా, ఆత్మానుభవం కలగల. అందులోనే ప్రయాణిస్తున్న ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ, ఆత్మజ్ఞానం చదువుకుంటూ వెళుతున్న విద్యార్థిని అంతే. రమణ మహర్షికి 13-14 ఏళ్లకు అనుభవం కలిగినప్పుడు ఆయన అరుణాచలం వచ్చారు. దేహభావాన్ని వీడు అని అష్టావక్ర మహాముని జనక మహారాజుకు చెబుతున్నటువంటిది ఒక నిజమైన సంఘటన రమణ మహర్షి దగ్గర ఎలా జరిగింది అనేది చెబుతున్నారు. వచ్చేసినాక అరుణాచలంలో ఆయనంతా 14 ఏళ్ల కుర్రోడు. ఒకసారి ఊహించుకోండి మీరు, 14-15 ఏళ్ల పిల్లోడికి ఎలా ఉంటుంది. కానీ ఆయనకి దేహం నేను కాదు, నేను అనంత శక్తిని అనే భావం కలిగింది. అందుకని వచ్చేసారు ఇల్లు వదిలిపెట్టి. ఇల్లు వదిలిపెట్టి ఎందుకు రావాలి, ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఆయనకి అసలు తెలీదు. అంటే అప్పుడు కొత్తగా కలిగింది. అటు ఇంట్లో వాళ్ళతో అప్పుడు దాకా కలిసే ఉన్నారు, ఇంట్లో వాళ్ళతో చెబుతున్న విషయాలను పాటించాలా, తన మనసులో విషయాలను పాటించాలి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, అన్ని రొటీన్గా జరుగుతున్నాయి. మధ్యలో ఉంది ఇది. ఆ కన్ఫ్యూజన్లో ఆయనకు అర్థం కాక ఇంట్లో వాళ్ళు చెప్పి చేయలేకపోతున్నారు. ఆయన వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని, ఎవరో మా రోడ్డు మీద వెళ్తుంటే మాట్లాడుకుంటా రోడ్డు పక్కన వాళ్ళు అరుణాచలం అనే పేరు ఆయనకి వినపడింది. వినపడినప్పుడు ఆ పేరు ఏదో తనకి సంబంధించిందిగా అనిపించి అక్కడికి వెళ్దామని వెళ్ళిపోయారు. ఎవరో యాత్రకి వెళ్ళి వస్తున్నామని చెప్పుకున్నారు. అదే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉందాం, అసలు ఏంటో తేల్చుకుందామని వెళ్ళారు. అంటే కన్ఫ్యూజన్ వచ్చింది ఆయనకి. ఒక రోజు ఇంట్లో వాళ్ళతో సామాన్యంగా గడుపుతూ స్కూల్కి వెళ్ళే పిల్లోడికి హఠాత్తు మార్పులు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టే ఇంటా ఉండుంటారు కదా, ఆ కన్ఫ్యూజన్లోనే వెళ్ళారు. తన స్థితిని స్థిరపరుచుకుందామని అక్కడికి వెళ్ళాకంటే ఆయనకి అర్థమైంది ఏమీ లేదు, నేను శరీరాన్ని అని అక్కడే అర్థమైంది, ఇంటి దగ్గరే. కాకపోతే మరి ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇంట్లో వాళ్ళందరూ ఈయన ప్రవర్తనకి. అందుకని వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని, అంతే, ఏం లేదు. వాళ్ళకి అర్థం కాదు చెప్పిన. ఈ కుర్రోడికి ఏదో అయింది అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని నాకేమి అవ్వలేదు, నాకు అది అనుభవం అయింది, నాకు తెలుసు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. అందుకని తన దారిని దాన్ని ప్రశాంతంగా వెళ్ళిపోయారు. వాళ్ళకి కంగారు పెడతాం ఎందుకు, బాధ పెడతాం ఎందుకని. సరే వచ్చేసారు. వచ్చినాక ఏం చేశారు, అరుణాచలం రాగానే ఆయన ఒంటి మీద నిక్కరో చొక్కా ఉంది. అసలు శరీరమే నేను కాదంటే మళ్ళీ దీన్ని శరీరాన్ని రక్షించుకోవడానికి ఓ నిక్కరో చొక్కా ఏంటి, దేహభావన పెరుగుతుంది కదా అని తీసవతలు పారేసి దేహభావన తగ్గించుకోవటం అంటే అది. అంటే మనం ఇప్పుడు అంత స్థితికి రాలేదుగా, ఆయనకు అనుభవం అయింది కాబట్టి తీశారు. మనం ఎక్కడి నుంచి రావాలి, చివరి నుంచి రావాలి. కులం, మతం, జాతి, భేద ఇది అయ్యి తీసి పారేయడానికి ఏమి ఉండదు, గుర్తింపుకు ఉన్నాయి. నేను మనిషిని అనుకో అంతే. అలాగే అందగాడు, అందగెత్తులు, పోలికలు ఇవన్నీ తీసేయి. మానవ జాతిలో విభిన్నత అనేది ఉంటుంది. నేను పెట్టుకొని భావించుకుంటున్నాను తప్ప ఏం లేదు. విభిన్నత బ్రతకడానికి అనుకూలంగా సృష్టి చేసింది. అలాగే డబ్బు, ఎక్కువ తక్కువలు, హోదాలు ఇవన్నీ తీసేయి. అలా నువ్వు చివరికి తీసుకుంటారా, మన స్థితి అది. నువ్వు ఏది తీయగలవో అది తేలికైంది, దాన్ని ఒక్కొక్క దాన్ని తీసేసుకుంటారా. రమణ మహర్షి స్థితి ఇది, మీకు అర్థం అవడానికి చెప్పాను. ఇప్పుడు మనం బట్టలప్పు తీసుకు తిరగకూడదు, పిచ్చోళ్ళు అంటారు, పిచ్చోళ్ళమే అవుతాం కూడా నిజంగా. ఎందుకంటే అంత స్థితి మనకు రాలేదుగా. బట్టలు తీసి పారేశారు ఆయన మెడలో జంఝం ఉంది. నేను అసలు శరీరం కాదని బట్టలే తీసేస్తే మళ్ళీ నేను ఫలానా మతం, ఫలానా ఇది అని గుర్తు నాకెందుకు, ఇది నేనేం చేసుకుని జంఝాన్ని తీసి పారేశారు.
ఆయన చేసిన పని తప్పు అని ఎవరు అనలా. మనం చేస్తే తప్పు కాదు, పిచ్చోళ్ళు అంటారు, కొడతారు కూడా. ఎందుకని? మనకు అంత స్థితి రాలేదు కనుక. ఆ స్థితి వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు అది సహజంగా ఉంటుంది. అది దేహభావం వదలటం అనే దానికి ఉదాహరణ చెప్పాను. ఆయన వదిలేశారు, ఎవరు చెప్పలే ఆయనకు వదలమని. ఏంటి 14-15 ఏళ్ల వయసులో భావ తీవ్రత వదిలించేసింది. ఇప్పుడు మనం అలా వదులుకుంటూ వస్తూ ఉంటే భావ తీవ్రత పెరుగుతూ ఉంటుంది, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, ఆధ్యాత్మిక చదువు పెరుగుతూ ఉంటుంది. అందుకని నువ్వు చివరి వదిలే. ఏదో పెట్టుకొని ఉంటావు, చివరు ఎవరితోనో పోల్చుకుంటే వాళ్ళు బాగున్నారు, నేను బాగోలేనని ఈర్ష్యులు, అసూయులు, ద్వేష ఇలాంటివి వదులుకుంటారా? చెడు లక్షణాలన్నీ వదులుకుంటారా? మంచి లక్షణాలన్నీ పెంచుకుంటారా? అలా కొద్ది కొద్దిగా చేసుకుంటారా? అందుకని ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో తెలియదు. నాకు 35 ఏళ్ళ కారణం అది. ఇంకా నాలో చాలా లక్షణాలు అలాగే ఉన్నాయి, అవగుణాలు అలాగే ఉన్నాయి, శరీరం సంబంధించిన విషయాలు అలాగే ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. నాకున్నాయని ఎందుకు చెబుతున్నానంటే, మీరేదో అయిపోయింది అనుకొని ఇవన్నీ చెబుతున్నాడు మహాత్ముడు అనుకొని భావించుకుంటారేమో. ఇలా వాచా వేదాంతం ఎంతమంది అయినా చెప్పగలరు. ఏముందండి, పుస్తకాల్లో రాసేసి ఉంది. అసలు పుస్తకం చదువుతున్నానేమో నేను, మీకు తెలుసా? ఓ పుస్తకం ముందు పెట్టుకొని ఆత్మజ్ఞాన గ్రంథం చదివేయకూడదు ఏంటి? అలా బోల్డ్ మంది చేస్తుంటారు. లేదా పెట్టేసి స్టేజీల మీద అప్పచెప్పకూడదు ఏంటి? కాదు, ఆచరణలో ఎలా ఉన్నాడు అది ప్రధానం. అందుకని నేను నా వరకు ఆచరణ చెప్పేస్తున్నాను. నేను ఎలా ఉన్నానో మీకు తెలియదుగా. అందుకని నేను చెబుతున్నాను, నేను మామూలు ఉండే, నాకు అనుభవం రాలేదు. దేహపరమైనటువంటి చాలా బంధాలు నాకున్నాయి. కాదు మీకు చెప్పినట్టు ఆ చివరి నుంచి కొన్ని తొలగించుకుంటూ రాగలుగుతున్నాను, ప్రయత్నిస్తున్నాను. అందుకని చదువుకుంటున్నాను. దానికి నాకు 35 ఏళ్ళు పెట్టింది. అంటే మీరు వినగానే వచ్చేస్తుంది అనుకుంటారేమో, లేకపోతే 10 రోజులు వరుసగా 4 శీర్షికలు వినేసి 4 పుస్తకాలు చదివేసి నాకు వచ్చేసిందని భ్రాంతికి లోనవుతారేమో అని నా గురించి చెబుతున్నాను. 35 ఏళ్ళు అయినా నాకు రాలేదు, నేను ఇంకెక్కడే ఉన్నాను నేను. కాబట్టి దాన్ని బట్టి మీరు ఎక్కడున్నారో ఏంటో, మీ ఆలోచనలు ఏంటో, మీ విధానాలు ఏంటో చూసుకోండి. దానికి ఉదాహరణగా రమణ మహర్షి చెప్పారు. అవి మనం అనుసరించకూడదు మహాత్ములు. ఆయనకి ఆ స్థితి వచ్చింది, అనుభవం అయింది, అందుకని ఆయన చేయగలిగారు. మనం ఇప్పుడు ఎక్కడున్నామో చూసి చివరి నుంచి చెడు గుణాలు వదులుకుంటూ వద్దాం. అలా వదులుకోవాలంటే నువ్వు చూసుకో, చెడు గుణాలు ముందు పరిశీలించుకో, నీలో మంచి గుణాలు పెంచుకో, చెడును వదలటం మంచిని పెంచడం అనేది చేసుకో. తర్వాత అలా స్లోగా మంచి పెరుగుతున్న కొందికి అది ఆటోమేటిక్గా దేహభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అలా అది నిదానంగా జరిగే ప్రాసెస్. అందుకని తొందరపడకండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.